అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడు మండలంలో ఆ మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నటువంటి అధికారి మరియు డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయత్స్ వారు చేస్తున్నటువంటి వారి చట్టవిరుద్ధ చర్యల కారణంగా ఆ మండలంలోని బోయద గుంపుల ఎస్సీ మహిళా సర్పంచి తనని పదవి నుంచి తొలగించండి, నన్ను ఈ వేధింపుల నుంచి తప్పించండి అని చెప్పి ఆ ఎంపీడీఓని మరియు జిల్లా పంచాయతీ అధికారిని గారిని కోరడం ఆ యొక్క మండలంలో అధికారుల పనితీరు, వారి వేధింపులకి తార్కాణంగా మనం చెప్పవచ్చు. మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. ఆ బోయద గుంపుల సర్పంచి తనకు రావాల్సిన డబ్బులు, పనిచేసిన దానికి రావాల్సిన డబ్బులను తీసుకోవడంలో ఆ అధికారులు సహకరించడం లేదు. ఆ ఈఓపీఆర్డీ వేధిస్తూ ఉన్నాడు, అలాగే కార్యదర్శి సహకరించట్లేదని చెప్పి అనేక మార్లు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చినా ఎంపీడీఓ రాజకీయాలు మాట్లాడుతూ మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయాలు చేయకూడదండి, మీరు పార్టీలకి సహకరించండి, రాజకీయాలు చెప్తున్నటువంటి తీరు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి అధికారులు వారి అధికారాన్ని బాధ్యతలు నిర్వర్తించకుండా రాజకీయాలను జోక్యం చేసుకుంటూ మొత్తం పరిపాలనని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఆ ఎంపీడీఓ యూఆర్డీని తక్షణమే తొలగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆ మండలంలోనే కాదు, అన్ని మండలాల్లో కూడా సర్పంచులు చేసిన పనులు ఏమున్నాయి, బకాయిలు ఎంత ఉన్నాయి, దానికి తగ్గట్టుగా చెల్లింపులు ప్రాథమికంగా ముందుగా తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలి. అలాగే కార్యదర్శులు కూడా ఇష్టానుసారంగా ఎంపీడీఓల మీద చెప్తూ, అలాగే ఎమ్మెల్యేల మీద చెప్తూ తప్పించుకుంటున్నటువంటి తీరు ఈరోజు అనేక రకాలుగా కనపడుతూ ఉంది. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదే సంస్థల్లో అదే వ్యవస్థలో జీతాలు తీసుకుంటూ కుటుంబాలని పోషించుకుంటూ వీరు ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకి నిర్వీర్యం చేస్తూ ద్రోహం చేస్తున్నటువంటి అధికారులని మనందరం కూడా శిక్షించాలి. ఏదైతే ఈ ఎంపీడీఓ పెదారవీడు అలాగే యూఆర్డీలని విచారణ జరిపి వారిని ఆ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం ప్రకాశం జిల్లా కోరుతూ ఉంది. అలాగే బోయద గుంపుల ఎస్సీ మహిళా సర్పంచ్కి రావాల్సిన బిల్లులు, అలాగే ఆ మండలంలో ఇతర గ్రామ పంచాయతీల్లో రావాల్సినటువంటి బిల్లులపై తక్షణమే ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. అలాగే డిపిఓ వెంకటేశ్వరరావు గారిని కూడా కోరుతూ ఉన్నాం.